అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి చందమామ కథల్లో ఒక కథ. కథ పేరు బెదిరిపోయిన దయ్యం. దీన్ని రచించిన వారు పి సత్యనారాయణ గారండి. ఇది 1970 మే నెలలో ప్రచురించబడింది అన్నమాట. అయితే మరి పిల్లలకి కొన్ని కథలు బెడ్ టైమ్ స్టోరీస్ కానీ చెప్పుకోవచ్చు. అయితే మరి కథలోకి వెళ్దామా. ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. వాడి భార్య ఎలాంటిదంటే మహా గయ్యాళిది, పైగా పిచాచి లాంటి వాడిది. వాడిని మొగుణ్ణి కుక్క కన్నా హీనంగా చూస్తుండేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా కూడా తాను తీసేసుకునేది. వాడికి సరిగా అన్నం పెట్టేది కాదు. సరిగ్గా ఒకరోజు కూరలో ఉప్పు ఎక్కువ పెట్టేస్తే మరో పూట ఉప్పు లేకుండా చేసేది. ఇలాగ ప్రతిరోజు వాడికి నరకాన్ని చూపిస్తుందన్నమాట. పాపం ఆ కట్టెలు కొట్టేవాడు ఏమనుకున్నాడంటే, ఏంటి నా భార్య ఇలా చేస్తుందేమిటి అని అనుకున్నాడు. ఒకప్పుడు మాట అండి, ఇది ఇప్పటి పరిస్థితుల్లో కాదు. గయ్యాళ గంపలు చాలామంది ఉండేవారు. పైగా అది పిశాచిలాగా పీడిస్తూ ఉండేదన్నమాట భర్తని. ఇంకా అతను ఏం చేశాడంటే, ఈ భార్యతో వేగలేక ఎక్కడికన్నా వెళ్ళిపోదామా, ఒకవేళ చచ్చిపోతే బాగుంటుంది అనుకుని, ఎందుకంటే వేరే దారి లేదు అని అనుకుంటున్నాడు. కానీ వాడికి కనీసం ఉరిపోసుకోవడం తాడు కూడా లేదన్నమాట. ఏమనుకున్నాడు, డబ్బులు లేవు వాడి దగ్గర. కట్టెలు కొట్టేవాడికి ఏమొస్తాయండి? ఒక కట్ట మోపు తీస్తే ఒక 10 రూపాయలు ఎంతో. ఒకప్పుడైతే రూపాయి 2 రూపాయలు వచ్చేది. ఇప్పుడైతే కట్టెలు అసలు లేనే లేవు. కట్టెలు కొట్టుకునే వాళ్ళు కనిపించట్లేదు ఎక్కడా కూడా. అలా పాపం వాడికి ఏ రోజు డబ్బులు ఆ రోజు అయిపోతూ ఉంటే కనీసం ఒక మంచి తాడు కొనుక్కుందామన్నా కూడా డబ్బులు లేకపోయినాయే. అంచేత వాడు ఏం చేశాడంటే, ప్రతిరోజు వాడికి వచ్చిన డబ్బులో రోజుకో ఇంత 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 చొప్పున జాగ్రత్తగా దాచుకుని తాడు కొనుక్కోవడానికని దాస్తూ వచ్చాడు. కొన్ని రోజులకి అది కొంచెం డబ్బులు తాడు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు తయారైనాయి. వాడు ఏం చేశారంటే, అది ఆ డబ్బుల్ని భార్య చూస్తుందన్నమాట. చూసి ఏమందంటే, ఈ డబ్బులన్నీ నీకు ఎక్కడివిరా? వీటిని ఏం చేస్తావు? వీటిని ఎందుకు దాస్తున్నావు? స్నేహితులతో కలిసి తాగి పడుకుందాం అనుకుంటున్నావా ఏంటి? తాగుదాం అనుకుంటున్నావా ఏంటి అని పెళ్ళాం. అదేం లేదే బాబు, తాడు కొనుక్కుని ఉరిపోసి చచ్చిపోదామని అని అంటున్నాడు మొగుడు. ఎందుకంటే నీతో బాధపడలేకపోతున్నానే నేను. చాలా బాధగా ఉంది, నువ్వు నన్ను చాలా ఏడిపించేస్తున్నావు ప్రతిరోజు కూడా. కూర్చున్న కూడు నించిన నీళ్లతో కూడా తాగనివ్వట్లేదు. ఇంక నేను ఏం చేద్దాం అనుకుని చచ్చిపోదాం అనుకోవడానికని తాడు కొందామని డబ్బులు పోగేసుకుంటున్నాను అన్నాడు. ఆ మాట వింటూనే గయ్యాళి గంగప్పమ్మ తన మొగుడి మీద ఒక శక్తిలా పడిపోయి రెక్కేసి పీకేసి అతన్ని ఏం చేసింది, చెదకొట్టేసింది. ఒక కర్ర తీసుకుని గట్టిగా కొట్టేసింది అనమాట. ఇక లాభం లేదనుకుని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామున లేచి, ఇంక నేను దీంతో బతకలేను, నాకు చాలా కష్టం అయిపోతుంది, భర్తను ఆదరించదు, ఇంత అన్నం పెట్టదు, ఇలాంటి పిశాచాలతో నేను ఎలా బాధపడాలిరా దేవుడా అనుకుంటూ వాడు తెల్లవారుజామున లేచిపోయి అడవుల్లోకి కొండల్లోకి ఎక్కడికో బయలుదేరిపోయాడు. అయితే మొగుడు పెళ్ళం చూసింది. ఈడెత్తేమిటో చూడాలి అని అనుకుని మొగుడు వెనకాలే తాను కూడా బయలుదేరిపోయింది. పెళ్ళము తన వెనకాలే వస్తుందని గమనించాడు కట్టెలవాడు. భగవంతుడా, నాకు ఈ పీడ నుంచి విముక్తి లేదా నాయనా అని అనుకున్నాడనమాట. దీంతో నాకు ఎప్పుడు పీడ వదులుతుందో ఏంటో. వాడు ఒక చోట ఆగి పెళ్ళం వస్తుందని చెప్పేసి ఏదో పని చేయాలి కదా. పని చేయకపోతే ఏమనుకుంటుంది, ఇటు ఎక్కడికో పోతున్నాడు అనుకుంటుంది కదా, కూడా పరిగెడుతుంది కదా. అందుకని వాడి దగ్గర గొడ్డలు తీసి కట్టెలు కొడుతున్నాడు అనమాట. ఎందుకంటే పెళ్ళం చూస్తుంది కదా, కట్టెలు కొడుతున్నానని అనుకుంటుంది కదా అని అలాగ కట్టెలు కొట్టుకుంటూ ఉన్నాడు. వాడి పెళ్ళం వాడికి కనపడేంత దూరంలోనే దేనికోసం వెతుకుతున్నట్టుగాని ఆ పొదలోకి ఈ పొదలోకి చూస్తుందన్నమాట. భర్తని గమనించింది, భర్త కట్టెలు కొట్టుకోవడం చూసింది,
మళ్ళీ నటిస్తుందన్నమాట. ఆమె ఏం చేసింది, ఒక పాడు పడిపోయిన నూతికేసి నడుస్తుండగా అకస్మాత్తుగా మొగుడికి కనపడింది, కంటికి కనపడింది. ఆ నూతి మీద తుప్పలు దుబ్బలు అన్నీ ఉన్నాయి, పెరిగి ఉన్నాయి. అక్కడ నూతన్నదన్న సంగతి ఎవ్వరికీ తెలియదన్నమాట. నుయ్యి కూడా కనిపించదు. అంటే ఒకప్పుడు ఏమైందంటే నూతులు వాడకపోతే ఏమైంది, అడవుల్లో అక్కడని ఆకులు వలములు అన్నీ పడిపోయి కప్పెట్టి మూసేసి ఉండేవన్నమాట. ఆ పెళ్ళం పొరపాటున నూతిలో పడితే కట్టెలపాడు పెద్దగా బాధపడాల్సిన పనేం లేదు. అయినా వాడు ప్రస్తుతం చాలా మంచివాడు కావడం వల్ల ఏం చెప్పాడంటే, ఏమే పెళ్ళామా అక్కడ నుయ్యి ఉందే జాగ్రత్తే అని గట్టిగా కేకలు పెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తర్వాత నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావేట్రా మొగుడా, నేనేం మోసపోనులే, అలాంటి మోసపోయేదాన్ని నేను కానులే అంటూ కట్టెలు కొట్టాడు. పెళ్ళము 2 అడుగులు వేసి నూతిలో పడిపోయింది. అప్పుడు కట్టెలు కట్టేవాడు చూశాడు. నీ కర్మ అనుభవించు అనుకుంటూ కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. ఎందుకంటే పెళ్ళం లేదు పక్కన, అది నూతిలో పడిపోయింది, ఏమైందో తెలీదు. సర్లేని పడుకున్నాడు. కానీ పాపం పెళ్ళామంటే ఎవరికైనా పెళ్ళామంటే బెల్లం అని ఒకప్పుడు సామెత ఉంది కదా, అలాగే వాడు ఏం చేశాడంటే తెల్లారు లేవగానే మనసులో బాధ కలిగిందనమాట. ఎంత దుర్మార్గులైనా తన పెళ్ళాన్ని ఆ పాడుపడిన బావిలో పడేస్తే పైకి తీయాలి కదా, నా ధర్మం కదా అనుకుని వాడు ఏం చేశాడు, పాడు బావి దగ్గరికి వెళ్ళాడు. వాడు బావి దగ్గరికి వెళ్ళి ఇలాగ కాళ్ళు చేతులు కిందకి వంచుకొని లోపల చూస్తే ఏమీ కనపడలే, అలికిడి కూడా లేదు. అంటే వాడి భార్య ఏమైందండి, నూతిలో పడగానే చనిపోయిందనమాట. చనిపోయి ఆవిడ కూడా ఒక పిశాచంగా అయిపోయింది. వాడు ఏం చేశాడంటే, అయ్యో పాపం నా పెళ్ళం నూతిలో పడిపోయింది కదా, దాన్ని రక్షించాలి కదా అనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న తలపాగాని లోపలికి ఒక బట్టలాగా చుట్టలాగా చుట్టేసేసి గట్టిగా పట్టుకోవే పెళ్ళామా అని అరిచాడు. దానికి జవాబు లేదు. ఎందుకు, ఆ భార్య కూడా చనిపోయింది, పిశాచ్ అయిపోయింది అది కూడా. కానీ 2 క్షణాలు అయ్యాక తలగుడ్డ బరువెక్కిపోయింది. తన పెళ్ళం ఇంత బరువుగా ఉందా అని ఆశ్చర్యపోయి కట్టెలాడు ఏం చేశాడు, తన గుడ్డను పైకి లాక్కొచ్చాడు. తీరా చూస్తే పైకొచ్చిన కట్టెల వాడి పెళ్ళం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మోర్చపడిపోయినంత పని అయిపోయింది. భూతం వాడిని చూసి, భయపడకు, ఈవేళ నేను ఎంత పుణ్యం చేసుకున్నానో నీకు తెలీదు, నన్ను ఘోరమైన ఆపద నుండి నువ్వు కాపాడావు, నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అంది. రుణం తీర్చుకోవడమా, నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు. ఇంకేం చేయాలి, నేను బావిలో ఎన్నో ఏళ్ళుగా సుఖంగా ఉంటున్నాను, ప్రశాంతంగా జీవిస్తున్నాను. నిన్న ఒక భయంకరమైన ఆడది పిశాచి అయిపోయి నాకు దాపరించేసింది. ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు. దేవుడి వల్ల నువ్వు వచ్చి నన్ను కాపాడావు, నీకు మంచి ఉపకారం చేస్తాను, నిజం చూడు అని అంది దెయ్యం. నువ్వా, నాకు ఉపకారం చేసేదేటి అని అన్నాడు కట్టెలు కొట్టేవాడు. చెప్తాను విను, ఈ దేశపు రాజుగారికి అప్సరస లాంటి కూతురుంది. ఆమెకి ఏం చేస్తానంటే నేను పూనకం పోతా, ఆమె మీద వాళ్తాను. రాజుగారు అడ్డమైన డాక్టర్ని తీసుకొస్తాడు, జ్యోతిష్ని పిలిపిస్తాడు, వాళ్ళు ఎంతైనా చేస్తారు, కానీ దానివల్ల ఉపయోగమే ఉండదే. రాజుగారికి మతిపోయిన సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొట్టాయి, అప్పుడు రాజుగారికి మంచి బహుమతాన్ని ఇస్తారు అంది భూతం. దెయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలవాడు అడిగాడు. వాడు పాపం పల్లెటూరాడు, వాడికి ఏమీ తెలీదు, కట్టెలు కొట్టుకోవడమే వాడి జీవనాధారం. అప్పుడు దెయ్యం ఏమంటుందంటే, నువ్వు రాగానే నేను పోతాను, నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరు ఆడించు, ఓం బూమ్ బుష్ పోతాం పో అని గట్టిగా అరిస్తే నేను అప్పుడు వెళ్ళిపోతాను. కట్టేవాడు తన ఇంటికి బయలుదేరిపోయాడు. భూతం రాజుగారింటికేసి వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టేవాడు భార్య గురించి ఎవ్వరికీ పట్టలేదు.
ఎవ్వరు కూడా అడగలేదు. హ్మ్. అయితే మరి వాడు ఇంకా ఏది కూడా అది దుర్మార్గురాలు పిశాచి కదా, మరి ఎవ్వరు కూడా ఏమనలేదు ఇంకా. అయితే ఆ భూతం ఏం చేసింది, కొన్ని క్షణాల మీద రాజభవనానికి వెళ్ళిపోయి రాజకుమార్తెను పట్టేసుకుంది. ఇది అన్నీ ఒకప్పుడు జరిగేవండి, ఇప్పుడేం కాదులండి ఇలాంటి ఏమిని. రాజకుమార్తె తన తలను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచి విరుచుకు పడిపోయి దాసీలను అక్కడ అలా కింద పడిపోయింది. ఆమెను దాసీలు ఏం చేశారంటే చక్కగా మంచం మీద పడుకోబెట్టారు. ఆ సంగతి రాజుగారికి తెలియగానే ఆయన ఏం చేశాడు, పెద్ద పెద్ద డాక్టర్ని పిలిపించాడు. వాళ్ళ చేత చికిత్స చేయించాడు. వాళ్ళు ఇచ్చిన ఔషధాలన్నీ కూడా ఆమెకి పట్టించారు, రాజుగారి కూతురికి. అవేమీ పనిచేయలేదు. రాజవైద్యులను పిలిపించాడు, మంత్రాలను చదివించాడు. మాంత్రికులు కూడా రాజకుమార్తెని ఎవ్వరు కూడా దాని జబ్బును బాగు చేయించలేకపోయారు. రాజు పెద్ద పెద్ద పూజలు చేసే వాళ్ళని కూడా వీళ్ళని పురోహితులను పిలిపించాడు, పూజలు చేయించాడు. అయినా అవలా. వాళ్ళ పంచాంగాలు తిరిగేసి చూశారు, వాళ్ళన్నీ కూడా రాసులు చూశారు, అన్ని లెక్కలు గుడించారు, పూజలు చేయించారు, శాంతులు చేయించారు. కానీ రాజకుమార్తెకి అందువల్ల మేలేమీ జరగల. ఆ విధంగా ఏమిటి నా కూతురు స్థితి ఇలా అయిపోయింది ఏమిటని రాజుగారు రోజు బాధపడుతున్నారు. రాజుగారి కుమార్తె ఎంతో అందంగా ఉంటుంది. రాజు తన కూతురి సరైన వైద్యం చేయించలేకపోయానే అని బాధపడుతూ, ఎవరైతే నా కూతురికి మంచి వైద్యం చేస్తారో వాళ్ళకి నా అనంతరము రాజును చేయిస్తానని చెప్పేసేసి చాటి పెంచాడనమాట. ఒకప్పుడు రాజులు ఇలాగే చేయించేవారనమాట. అప్పుడు ఏమైందంటే ఆ కట్టెలు కొట్టుకునేవాడు తన ఇంట హాయిగా ఉన్నాడు. వాడికి ఈ దరిద్రం ఎప్పుడూ ఉన్నదే, కానీ భార్య నుండి విముక్తి పొందిన ఆనందంలో వాడు చక్కగా సంతోషంగా బ్రతుకుతున్నాడు. భూతం గురించి కానీ రాజకుమార్తె గురించి కానీ తను వదిలించే రాజుగారిచ్చే బహుమానం గురించి కానీ అతను పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో వాడికి ఏమైందంటే ఇంకా గుర్తులేదు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. రాజుగారు చాటింపు విన్నాడు. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసిన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకు నేను చికిత్స చేస్తాను, ఆమెకి ప్రాణాపాయం ఉండే నన్ను రాజభవనాన్ని తీసుకెళ్ళండి, ఆమెకి జబ్బు కుదురుస్తాను అన్నాడు. కట్టెలు కొట్టేవాడిని రాజభవనాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ పేదవాడు తన కూతురికి చికిత్స చేస్తాడా, ఇది సంభవేనా, అసంభవం అనుకున్నాడు రాజు. అయినా కానీ ఆయన మనసులో కొంచెం ఆశ ఉంది. పోన్లే, ఏ పుట్టలో ఏ పాముందో అనుకున్నాడు. కట్టెలు కొట్టేవాడు కుమార్తెను గదిలోకి వెళ్ళాడు. నీళ్ళు తండి, ఆ అమ్మాయి చేతులు మొహం కడుక్కోమనండి అని చెప్పేసి కొన్ని మంత్రాలు చదువుతున్నట్టు కానీ పెదవులను ఆడిస్తూ పో భూతమా అని గట్టిగా అరిచి వాడు రాజకుమార్తె నుదుటిని చెంపల్ని ఇలా ముట్టుకుని సవరించాడు. వెంటనే రాజకుమార్తె లేచి కూర్చుంది. చుట్టూ ఉన్నవారిని చూస్తూ చిరునవ్వు నవ్వేసింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లేదు. ఇది చూసి రాజు భవనంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. రాజుగారు అన్న మాట నిలబెట్టుకోవాలి కదా మరి. ఆయన కట్టెలు కొట్టేవాడికి ఏం చేయాలి మరి, మంచి బట్టలు వేయించి కట్టెలు కొట్టేవాడికి మంచి బంగారు వస్తువులు పెట్టి అలంకరించి అతనికి గౌరవంగా గొప్పగా విందు చేసి తర్వాత అతనికి తన కూతురినిచ్చి వైభవంగా పెళ్లి చేసేసాడు. ఆ కట్టెలు కొట్టేవాడికి మహావైభవం అదృష్టం కలిసి వచ్చింది. మరి మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెల వాడికి రాజకుమార్తో కాపురం చేయటం ఎలా ఉందంటే స్వర్గంలో ఉన్నట్టుంది. ఎందుకంటే అతను అనుకోకుండా ఒక రాజు అయ్యాడు, రాజు కూతురికి భర్త అయ్యాడు. ఎంత ఆనందంగా ఉందంటే వాడికి సంతోషమే సగం బలం అన్నట్టు సంతోషంగా జరిగిపోతుందన్నమాట. ఇలాగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన దెయ్యం ఏం చేసిందంటే భూతము పొరుగు దేశపు రాజకుమార్తెకు పట్టేసింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. ఎందుకంటే రాణిగారి పిల్లలకి రకరకాల విందు భోజనాలు ముస్తాబులు అన్నీ రకరకాలు చేస్తారు కదా.
పొరుగు రాజు కూడా తన కుమార్తెకి రకరకాలుగా వైద్యం చేయించాడు, కానీ ఏమీ అవ్వలేదు. కానీ ఇంతలో అతనికి ఒక వార్త తెలిసింది. ఏంటంటే ఇలాగే ఒక పొరుగురు రాజు కూతురికి జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించారంట. ఆ రాజు తన కూతుర్ని అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట అని తెలిసింది. వెంటనే ఆయన కట్టెలు కొట్టే మావాడు మామగారి దగ్గరికి ఒక మనిషిని పంపించాడు. దయచేసి మీ అల్లుణ్ణి పంపండి. అతను నా కుమార్తెకు చికిత్స చేస్తే గనక నా కూతురు కూడా అతను రెండో భారీగా ఇచ్చి పెళ్లి చేస్తానని రాజుగారి మాటగా ఆ దూత చెప్పాడు. మామగారు అనుమతితో కట్టెలు కొట్టేవాడు ముందు వెళ్ళన్నాడు. అబ్బబ్బా కుదరదు, వెళ్ళాలని మామగారు పంపించారు. పూర్వంలాగా చేతులు కడుక్కొని రాజకుమారి నుదుటి చెంతులు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్టుగా పెదాల్ని కదిపాడు. కానీ భూతము వదిలిపోకుండా కట్టెలు కొట్టేవాడితో, నీకు చేసిన ఉపకారానికి నాకు ప్రత్యుపకారం అదివరకే చేశాను కదా, పిల్లను వెళ్ళను, పిచ్చి వేషాలు లేకు, నీ పెళ్ళం మళ్ళీ వచ్చి కుదురుతాను అని బెదిరించింది దయ్యం. కట్టెలు కొట్టేవాడి భూతంతో, నాకు ఈ పిల్లతో పని లేదు, కావస్తే నా భార్యని కూడా తీసుకో, ఎందుకంటే నా భార్య ఇప్పుడు భూతంలా ఉంది, వచ్చి నిన్ను పట్టుకుంటుంది, నిన్ను పీడిచ్చేస్తుంది, వస్తుంది, అదిగో ఆ రాక్షసి ఎలాగో బావిలను తప్పించుకుందట, నన్ను వెతుక్కుంటూ భవనానికి వస్తుంది, ఇక్కడ నేనున్నాను తెలిస్తే నా వెంట వచ్చేస్తుంది అన్నాడు. భూతము కట్టెలు కొట్టేవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. ఎందుకంటే లోగడ ఆ భూతం చేసిన పనికి ఈ భూతం చాలా కంగారు పడిపోయింది కాబట్టి వదిలి వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టేవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్లి చేసుకుని 2 భార్యలతోని సుఖంగా ఉన్నాడు. ఏంటంటే కలిసి వచ్చే అదృష్టం కలిసి వస్తే ఎలాంటి వాడికైనా ఒక కట్టెలు కొట్టుకునేవాడు రాజు అయ్యాడు. ఒక పిశాచి భార్యతో పడలేక అతనే చచ్చిపోదాం అనుకున్నవాడు ఎంతోమంది జీవితాన్ని కాపాడాడనమాట. ఒక రాజుగా మంచిగా పరిపాలన చేశాడు. రాజుగారు ఏం చేశారంటే అతను చక్కగా మంచి చదువు చెప్పించి మంచి రాజుగా ఉంచి ఊరంతరినీ చక్కగా చక్కబెట్టేలాగా పనులన్నీ నేర్పించాడు అనమాట. చూసారా మరి పిల్లలు, దెయ్యం ఎలాగా బెదిరిపోయి వెళ్ళిపోయిందో. కొంతమంది ఆడవాళ్ళు ఒకప్పుడు పిశాచాలలాగా పట్టుకుని ఏడిపిస్తూ ఉంటే ఇలాగే జరుగుతూ ఉండేదన్నమాట. దీనికి ఉదాహరణగా ఈ కథ జరిగింది. అయితే మరి ప్రతి మనిషికి మనం ఆహార పదార్థాలను భగవంతుని నివేదన చేసి మనము ఆ ఆహారాన్ని మనం భుజించాలి. అయితే అదేమిటంటే హరిదాత హరిభోక్త హరి అన్నం ప్రజాపతి హరి విప్ర శరీరస్తు భుజతే భోజయతే హరి అని మనము వండిన ఆహార పదార్థాలని భగవంతుడికి నైవేద్యం చేసి మనము తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందన్నమాట. అలాగే మనము ఉదయం లేవగానే చేతులు 2 చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అని అనుకుని చేతుల్ని చూసి 2 చేతులను దగ్గర పెట్టి చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రోజు ఆ దేవుడి ఫోటోలు ఏమన్నా లేకపోయినా చేతులే మనకి అన్నీ చూపిస్తాయన్నమాట. సరేనండి, మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.